వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 ర్యాంకును పదిలంగా నిలబెట్టుకోగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలిసారి టాప్ 5లోకి తీసుకొచ్చాడు. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటివరకు పెద్దగా రాణించకపోయినా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ స్టాల్పై 62 పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఇదే జాబితాలో ఇషాన్ కిషన్ 3 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాద్ ఫర్హాన్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 3వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆల్రౌండర్ శివం దూబే 2 స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత ఆధిపత్యం కనిపించింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి సందర్శించారు. ఫ్లోర్ లీడర్కు కేటాయించిన కార్యాలయాన్ని ప్రతి కార్పొరేటర్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్లతో ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి అర్హుడికి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేము అప్పుడప్పుడు విజిట్ చేయడానికి కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కార్పొరేషన్ ఫ్లో లీడర్ తోట వెంకన్న గారి ఛాంబర్కు రావడం జరిగింది. మరి ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారి దగ్గర కానివ్వండి, మేయర్ గారి దగ్గర కానివ్వండి, మా యొక్క కార్పొరేటర్లు సాయంత్రము 3 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఈ ఫ్లోర్ లీడర్ దాని ఛాంబర్లో కూర్చుంటారు. కాబట్టి ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు లేకుండా ఉన్నారో వారు 3 గంటలకు వారి వారి డివిజన్లలో ఉన్నటువంటి సమస్యల మీద రావటానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరే కానీ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో 3 గంటల నుంచి 5 గంటల వరకు తోట వెంకన్న గారు మరియు ఇతర కార్పొరేటర్లు ఉంటారు. కాబట్టి మీ సమస్యల మీద స్పందించడానికి ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలను తెలిపి పరిష్కారం చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి. 8వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని హనుమంత వాహనంపై శ్రీరామ అవతారంలో ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశారు. శ్రీరామ అలంకార సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ అవతార విశిష్టతను భక్తులకు తెలియజేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చెందిన పలువురు నాయకులు ఈరోజు జనసేన పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా పార్టీ కండువాలు ధరించి సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సింగంపల్లి రమేష్, చోడవరం గ్రామ పంచాయతీ
9వ వార్డు మెంబర్ పొట్నూరు పెదహప్పారావు మంగారంగ తమటపు సత్యనారాయణ గాంధీ గ్రామానికి చెందిన మహిళా నాయకురాలు కొంబోజు ప్రశాంతి పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కర్రి రమేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్హం మాధవి, రామ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు గునూరు మూలునాయ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోదీ బుధవారం నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అమెరికా, ఇరాన్ల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో పాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తీవ్రమవుతున్న దశలో ప్రధాని పర్యటన సాగనుంది. ఇజ్రాయిల్ పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అనేక అంశాలపై సంప్రదింపులు జరపడంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్గ్ సమావేశం కానున్నారు. రక్షణ భద్రత రంగాల్లో సహకారంపై ప్రధాన మంత్రులు, ప్రతినిధి బృందాలు విస్తృతంగా చర్చించనున్నాయి. 41,000 మంది ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్లో ఉన్నారు. వారితో మోదీ సంభాషించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ హిల్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 1:50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతి సుదీర్ఘమైందిగా రికార్డుకెక్కింది. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అత్యధికంగా 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కువగా ఆర్థిక ఎజెండా గురించి ప్రస్తావించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపాలిటీలో మానుకొండ, వారిపాలెం, గణపవరం, పసుముర్రు గ్రామాలకు విలీనం చేశారు. ఎన్నికల ముందు కొందరు కోర్టును ఆశ్రయించగా కేసు పెండింగుల్లో ఉంది. ఈలోపు ఎన్నికలు పూర్తవగా 3 గ్రామాల నుంచి కౌన్సిల్ సభ్యులు ఎన్నికయ్యారు. పంచాయతీ నిధులు అందక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మర్రి తెలిపారు. గ్రామాలకు తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కొన్ని గ్రామాలను మున్సిపల్ పరిధిలోకి తీసుకొచ్చారు అధ్యక్ష. అవి 3 గ్రామాలు: పసుమర్రు, మానుకొండ, వారిపాలెం, గణపవరం. ఈ గ్రామాల దీంట్లో కలిపిన తర్వాత కొంతమంది కలపడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపారు. ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి కూడా కౌన్సిలర్లు కొంతమంది ఎన్నికయ్యారు. గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ యొక్క ఫండ్స్ కూడా ఏమాత్రం కూడా ఆ గ్రామాలకి ఇవ్వాల. కారణం ఏంటంటే అవి పంచాయతీలుగానే ఉన్నాయి. పంచాయతీల్లోంచి పూర్తిగా దీంట్లో కలవలేదు. హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది అని. పంచాయతీ వాళ్ళు ఏమన్నా మేము ఎన్నికలు జరపలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారు, కౌన్సిలర్లుగా కూడా వాళ్ళు గెలిచారు, కాబట్టి మున్సిపల్ పరిపాలన జరుగుతుంది కాబట్టి మేము పంచాయతీ నిధులు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పంచాయతీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు దానికి రావు. మున్సిపాలిటీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆ గ్రామాలకు పోవు.
ఈ రకంగా 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా ఆ గ్రామాలకి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వారు ఇకనైనా ఆ కోర్టులో ఇక్కడ మనం ఎట్లయితే స్పెషల్ మెన్షన్ చేస్తామో అక్కడ కూడా ఏదో స్పెషల్ మెన్షన్ చేసి ఆ కేసులు విచారణ తీసుకొచ్చి వాటిని త్వరగా పరిష్కారం చేసి అవి మున్సిపల్ పరిధిలో ఉంటాయా లేకపోతే మరలా గ్రామ పంచాయతీల పరిధిలోకి పంపిస్తారా, ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ గ్రామాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లె టౌన్ ముందు పాఠశాల కళాశాల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి షాపుల యందు శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో తనిఖీలు చేసి కూల్ లిప్స్ టొబాకో మొదలగునవి పట్టుకుని 1 టౌన్ పిఎస్ 2 టౌన్ పిఎస్ నందు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ గాయత్రి బి మునికుమార్ నాయక్, మునికంట, వీణకుమారి పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా సీసీ రోడ్లకు నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కావలి నియోజకవర్గ టీడీపీ నేతలు కొనియాడారు. కావలి పట్టణంలోని 16వ డివిజన్ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రాంతంలో 30 లక్షల రూపాయల నిధులు వ్యయంతో నిర్మించదలచిన సీసీ రోడ్లకు పురపాలక సంస్థ కమిషనర్ శ్రావణ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఆ తరువాత తమ ప్రాంతాలను పట్టినట్లు వదిలేసేవారని, ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కావలి పురపాలక సంఘంలోని బాలకృష్ణ నగర్ ఏరియాలో ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా 30 లక్షల రూపాయల నిధుల ద్వారా ఈరోజు ఇక్కడ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి కృషి మేరకు మనకి ఎంపీ ల్యాండ్స్ కింద 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అలానే మనకి డిఎంఎఫ్టీలో కూడా సెకండ్ ఫేజ్లో కూడా 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇలా మన శాసనసభ్యుల గారి కృషి మేరకు ఎక్కడ నిధుల లభ్యత ఉంటే అక్కడ నిధులు శాంక్షన్ చేయించుకొని పట్టణంలోని అన్ని మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ వర్క్ కూడా రాబోయే నెల రోజుల్లో కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి రహదారి సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఒక ఎంపీ నిధుల తరపున మా మున్సిపల్ కమిషనర్ గారి తరపున వాళ్ళందరి సహకారంతో మా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే పెద్దలు అందరూ కూడా కలిసి మాకు బాలకృష్ణారెడ్డి నగరానికి ఈ రోడ్డు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ తన రాజకీయ ప్రస్థానంలోనూ ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉండి అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 2018లో చిలకలూరిపేటలోని ముస్లిం మైనారిటీ బాలికల కోసం 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని పుల్లారావు గుర్తు చేశారు. 40% స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష, మన నాయకులు లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు అధ్యక్ష. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. చిలకలూరుపేటలో ముస్లిం మైనారిటీలు 50,000 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. 1000 మంది బాలికలు రెసిడెన్షియల్ పాఠశాలకి శాంక్షన్ అయి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు కూడా ఫరూక్ అన్నగారు కూడా ఉన్నారు కాబట్టి
చిలకలూరుపేటకు ప్రాధాన్యత ఏంటో మా ఫరూక్ అన్న గారికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మా రాజకీయ ప్రస్థానంలో ముస్లిం మైనారిటీ సోదరీమణుల పాత్ర ఎప్పటికీ చిలకలూరుపేటలో మర్చిపోలేము అధ్యక్ష. పల్నాడు జిల్లా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో పల్నాడు జిల్లాలోనే ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. అందుకనే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ముస్లిం మైనారిటీలకు కూడా కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకలూరుపేటలో శాంక్షన్ అయినటువంటి దాన్ని మా మినిస్టర్ గారు ఈ బడ్జెట్లోనైనా మన గ్రాంట్స్ మీద మాట్లాడదాం అనుకున్నాం అధ్యక్ష. ఆ రోజు అవకాశం రాలేదు. ఈ బడ్జెట్లోనైనా కేటాయించి ఆ ముస్లిం మైనారిటీ 1000 మంది బాలికలు ఉన్నటువంటి, ఎందుకంటే అధ్యక్ష మైనారిటీల అభ్యున్నత లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు టాప్ ప్రయారిటీ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ముస్లిం మైనారిటీలకి అత్యధిక బడ్జెట్ మైనారిటీలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వినుకొండ కూడా రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ కాలేజ్ కూడా, ఎందుకంటే మేమిద్దరం పల్నాడు జిల్లానే కాబట్టి మా చీఫ్ విప్ గారి తరఫున కూడా, నేను మా పల్నాడు జిల్లా తరఫున కూడా నేను మా మైనారిటీ శాఖ మంత్రుల్ని వినుకొండ కూడా కేటాయించి 25,000 మంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి వినుకొండ కూడా కేటాయించాలని మా నాయకులు లోకేష్ బాబు గారు కూడా దీనికి సహకరించాలని, చిలకలూరుపేట శాంక్షన్ అయినటువంటి PM వికాస్ది ఇమీడియట్ నిధులు రిలీజ్ చేసేదానికి మా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకోవాలని, వినుకొండకు కూడా అదే విధంగా శాంక్షన్ చేయాలని స్కూలు కాలేజీ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త కొత్త
talking tree. Hey, cute, cute rhymes, party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్లో భాగంగా మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కల్వకుర్తి పట్టణంలో మౌలిక సదుపాయాలు కలిగిన 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు పర్యవేక్షించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో జరిగిన వివరాలను ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామ్రెడ్డి తెలిపారు. ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 7 సెంటర్లలో 1700 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారని, 1642 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారని, 58 మంది విద్యార్థులు అబ్సెంట్ అయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ రామ్రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి ప్రాణాలు తీయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బాధిత కుటుంబం చేపట్టిన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. వారికి తన మద్దతు తెలిపి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2 నెలల పసిగుడ్డు ఏం పాపం చేసిందని, ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని ప్రశ్నించారు. మాటలకు ఊహలకు అందని మహా విషాదమని, కుమ్మెర జాతరలో జరిగిన ఘటనకు తెలంగాణ సమాజమే తలదించుకోవాలన్నారు. మానవత్వానికి మాయని మచ్చ ఇది అని, దీనిపై రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. కుమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కుమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు, మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేను. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా కానీ వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 300. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మేకల పద్మ నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు మౌనికా బాబు, జశ్వంత్ రెడ్డి, ఆర్టీఏ జిల్లా సభ్యుడు జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం నిర్మిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు లాల్గడి మలక్పేటలో అబాద్ మున్సిపాలిటీకి సంబంధించి లాల్గడి మలక్పేటలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి మరి ప్రత్యేకంగా పద్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఉపయోగ చేసుకుంటున్నందుకు
భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం ప్రకారం ప్రతి పేదవానికి అందే విధంగా కార్యక్రమం రూపొందించి నిర్వహిస్తూ ఉన్నారు. రేపు బడ్జెట్ తర్వాత గతంలో 6 గ్యారెంటీలు కూడా ఏదైతే ఇంకా 2 గ్యారెంటీలు మనం అమలు చేయలేదు, అవి కూడా బడ్జెట్ చేసిన తర్వాత మహిళలకు ప్రత్యేకంగా ఇచ్చేటువంటి 2500ను 1500తో మనం ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. అన్న సుధీర్ అన్న సమక్షంలో, ప్రభాకర్ అన్న సమక్షంలో పార్టీ అధ్యక్షులు రమేష్ అన్న, జైపాల్ అన్న, వేణన్న, మన కౌన్సిలర్ అందరి సమక్షంలో ఇవాళ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న 6వ వార్డు మేకల పద్మ దంపతులు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వ పథకాలు అందేలాగా మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని మాటిస్తున్నాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలి రోజు జిల్లాలో 95.70% హాజరు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో గల ప్రభుత్వ జూనియర్ బాల బాలికల కళాశాలలోని పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పరీక్ష గదులను సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులను పర్యవేక్షించారు. ముఖ్యంగా వెబ్కాస్టింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని సూచిస్తూ పరీక్ష కేంద్రంలోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. జిల్లాలో మొదటి రోజు పరీక్షకు మొత్తం 7,076 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 6,772 మంది హాజరయ్యారు. ఏపీ శాసనమండలి వైసీపీ టీడీపీ సభ్యుల మాటల యుద్ధంతో దద్దరిల్లింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులపైన శాసనమండలిలో ప్రశ్నల వర్షం కురిసింది. భోగాపురం ఎయిర్పోర్టుకు టీడీపీ హయాంలో జరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. భూసేకరణ నుంచి కోర్టు కేసులన్నీ జగన్ హయాంలోనే పరిష్కారం అయిందని తెలిపారు. జగన్ హయాంలో జరిగినవి చంద్రబాబు హైజాక్ చేస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే హైజాక్ అనే దానికి నేను జవాబు చెప్తున్నా అధ్యక్ష. హైజాక్ మీరు చేస్తున్నారు కానీ మాకు ఎలాంటి హైజాక్ చేయాల్సిన పని లేదు. చేసిన అభివృద్ధిని, చేసిన పనిని మాత్రమే మేము చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు హైజాక్ చేయాల్సిన అవసరాలు లేవు. ఇంకొకటి, మీ మాదిరిగా మేము వెలుగొండ ప్రాజెక్టు ఎవరు హైజాక్ చేశారు అధ్యక్ష? జాతికి అంకితం చేసినామన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు హైజాక్ అన్న దానికి చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు జాతికి అంకితం చేసినారని చెప్పి చెప్పారు వారు. మరి జాతికి అంకితం చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది అధ్యక్ష? కుప్పం ప్రాజెక్టు, కుప్పానికి కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ట్యాంకీలు కట్టి నీళ్లు వదిలినారు అధ్యక్ష. వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్తున్నారు. హైజాక్ అనే పదానికి జవాబు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, 23 జనవరిలో భూసేకరణ పూర్తి చేసాం అధ్యక్ష. అది మెయిన్ ఈ విమానాశ్రయానికి. అలాగే నవంబర్ 22న కోర్టు కేసుల పరిష్కారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అయింది అధ్యక్ష. అది దయచేసి మా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి పూర్తిగా చేశాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14301. బాపట్లలో ఉన్న రీచ్ సంస్థకు మాధవికి ఎలాంటి సంబంధం లేదని, ఆమె సంస్థలో సభ్యురాలు కూడా కాదని ఆ సంస్థ కార్యదర్శి పాపారావు స్పష్టం చేశారు. బాపట్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ అధ్యక్షుని భార్య అయినటువంటి ఆమెకు కనీసం మా సంస్థలో సభ్యత్వం కూడా లేదని తెలిపారు. సంస్థ పనులకు ఆమె ఆటంకం కలిగిస్తున్నారని, అందువలనే వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి వచ్చిందని వివరించారు. బాపట్లలో రీచ్ సంస్థ పేదవారికి సహాయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. గతంలో కోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగానే వచ్చిందని తెలిపారు. రీచ్కి సంబంధమైనటువంటి ఆస్తులకి కానీ ఏ విధమైన సంబంధం వారికి లేదు. రీచ్కి సంబంధించిన ప్రతి ఆస్తి, ప్రతి ఇంచు భూమి కూడా రీచ్ పేరు మీదే ఉంది. రూరల్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ రీచ్ అనేటువంటి వారి పేరు మీద ఉంది కానీ మరి ఎవరి పేరు మీద ఉండదు. ఒక సంస్థ తరపున ఒక ప్రాపర్టీ మనం కొన్నామనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారు? ప్రాపర్టీ డాక్యుమెంట్లో ఏ విధంగా వస్తుందంటే రీచ్ తరపున ప్రెసిడెంట్ గారైన సో అండ్ సో అని పేరు వస్తుందండి.
అంతేగాని ఆ పేరు వచ్చినంత మాత్రం ఇదిగో నా పేరు ఇక్కడ ఉంది ఇది మాది అని అనడానికి లేదు. రీచ్ తరపున యాక్ట్ చేస్తారు. వారు కమిటీలో ఒక ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం, ఒక సెక్రటరీగా ఉన్నంత కాలం, వారు దిగిపోతే కొత్త ప్రెసిడెంట్ వస్తారు, కొత్త సెక్రటరీ వస్తారు. వారు ఈ కార్యకలాపాలని, ఈ ఆస్తులందరినీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. యాజ్ ఏ సెక్రటరీగా నేను ఈ రీచ్ సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించడానికి ఒక వాచ్ డాగ్గా మాత్రమే ఉన్నాను. కానీ వాటిని డెవలప్ చేయాలి. వాటి ద్వారా పేదలైనటువంటి వారికి మా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారంగా, మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ప్రకారంగా పేదలకు సహాయపడడానికి ఉన్నాం తప్ప అందులో మేము చిల్లి గవ్వ కూడా మేము పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులదేనని, చదువుతో పాటు మాతృభాషను గౌరవించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అసెంబ్లీని సందర్శించిన సత్తెనపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్న తెలుగును మర్చిపోవద్దని హితబోధ చేశారు. విదేశాల్లో చదవటం వల్ల తాను ఎదుర్కొన్న భాష ఇబ్బందులను పంచుకుంటూ పాఠశాలల్లో భోజనం, యూనిఫామ్ నాణ్యతపై ఆరా తీశారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. की प्रीत है